డాక్టర్లతో కలిసి మసూదన్ డాక్టర్ వీళ్ళు అడిగినారు, మీరు రిప్రజెంటేషన్ ఏంటంటే ఉదయం రిప్రజెంటేషన్ తెచ్చిచ్చినారు. నేను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వీళ్ళు ఎవరైతే ప్లాట్లు కొన్నారో వీళ్ళు ఇబ్బంది పడకూడదని వానికి ఒక అవకాశం ఇవ్వదలుచుకున్నాను. ఎవరైతే డెవలపర్ ఉన్నాడు, ఊరికే అన్అప్రూవ్డ్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ అమ్మినాడు, నువ్వు రెగ్యులరైజ్ చేసుకో, డబ్బులు కట్టి పంచాయతీకి ఇప్పటికైనా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంది. ఆ కారణం చేత ఊర్లో మనకి ఎండ్ యూజర్స్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన, లేదంటే ఎవరో ప్లాట్లు కొనే వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడాలనే ఆలోచన మనకు లేదు. ఇట్లా దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళ గురించే మనం ఆలోచన చేసింది, ఇటువంటి వ్యాపారం ఉండకూడదని. అందులో భాగంగా మైనుద్దరికి నేనే ఫోన్ చేస్తాను, మీరు దీన్ని ఎవిడెన్స్ చేయండి మాకు, లేదంటే డబ్బుల కోసం చేసినట్టు కూడా చెప్తారు. కూడా తెచ్చిపోయింటాడు. वालेकुम सलाम भाई, कह रहे थे क्या भी नहीं, तुम्हारा मुत्याला చెరువు పొలం में सर्वे नंबर 86 एक्सटेंट 25 एकड़, इसमें 4 ఎకరాలలో మీరు 2021 సంవత్సరంలో 3 ఆయన ఒక ప్లాట్లు వేసినారు. దాన్ని మొన్న గ్రామ పంచాయతీ వాళ్ళు పోయేసి రోడ్లు చెరిపేసినారు. ఇప్పుడు ఈ కాంటెస్ట్లో ఎవరైతే కొన్నారో దీంట్లో డాక్టర్ మసూదన్ గారు ఉన్నారు, హమీనాయక్ అని ఉన్నారు, రమణయ్య గారు ఉన్నారు, డాక్టరు ఎల్ భవానీ ఉన్నారు, ఏ బాలాజీ నాయక్ ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు. వీళ్ళందరూ మనం నన్ను అడిగితే మాకెవరు మీ మీద ఏం కోపం లేదు, కానీ మాకు రెగ్యులరైజ్ అప్రూవ్డ్ లేఅవుట్స్లో కొనండి అనే చెప్పేది మా ఉద్దేశం అని చెప్పినాం. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాం మీకు. కానీ మీ మీద నాకు వ్యక్తిగతంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ మాకేం మీ వ్యాపారంలో కలగజేసుకోవాలని కానీ మీ నుంచి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలని కానీ ఆలోచన మాకు లేదు. కాకపోతే మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడైనా మీకు ఆ పంచాయతీ సెక్రటరీకి చెప్తాం, మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, గ్రామ పంచాయతీకి కట్టాల్సిన డబ్బులు కట్టండి. ఆ రోడ్డు కూడా మీరు పంచాయతీకి కడితే రోడ్డు కూడా గ్రామ పంచాయతీతో చెప్తాము, బ్లాక్ టాప్ మీరు వేసుకోండి. మళ్ళీ మీకు ఇది మంచి అవకాశం, 15 రోజులు టైం ఇస్తాము ఈ రోజు నుంచి. ఆ నోటీస్ కూడా పంపిమంటాము, మీరు ఆ 15 రోజులు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేసి ఇవ్వండి.